రాష్ట్రంలో పులుల సంరక్షణతో పాటు వాటి సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా వన్యప్రాణి ప్రేమికులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ జంతువు పులిని కాపాడుకుందామన్నారు. పులులను సంరక్షించడం అంటే మన అడవులను, జల వనరులను, వన్యప్రాణులను భావితరాలకు అందించాల్సిన సహజ వారసత్వాన్ని కాపాడమని తెలిపారు. ప్రాజెక్టు టైగర్ వంటి కార్యక్రమాల ద్వారా నేడు ప్రపంచంలోని పులులలో దాదాపు 75% మన దేశంలో నివసిస్తున్నాయన్నారు. ఇది భారతదేశం సాధించిన అపూర్వ పర్యావరణ విజయానికి నిదర్శనంగా అభివర్ణించారు. దేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ ప్రాంతమైన నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ మన రాష్ట్రంలో ఉండటం గర్వకారణమన్నారు. తాజా అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 68 పులులు, 11 పులి పిల్లలు ఉన్నట్లు తేలడం సంతోషంగా ఉందన్నారు. తూర్పు కనుమల్లో పులుల జనాభాను పెంచేందుకు మహారాష్ట్రలోని చంద్రపూర్ అటవీ పరిధి నుంచి 2 ఆడపులులను, మధ్యప్రదేశ్ నుంచి మరో 2 ఆడపులులను తీసుకురావడానికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వులో వేట నిరోధక శిబిరాల సంఖ్యను 89 నుంచి 150కు పెంచామన్నారు. దీనివల్ల సుమారు 800 మంది గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పవన్ తెలిపారు. నల్లమల అడవుల్లో పులి గర్జన శాశ్వతంగా వినిపించే లక్ష్యంతో అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.